హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదు, ఆడిటింగ్ నేను సర్టిఫైడ్ కాపీస్ తెప్పించాను ఫస్ట్ టైం లైఫ్లో. సో ఒకసారి మీతో షేర్ చేసుకుందాం. ఐసీఏ మార్క్స్ ఎలా వేస్తున్నారు, మనం అనుకున్న మార్కులు ఐసీఏ వేస్తుందా లేదా, ఎందుకు మనకి మార్కులు తగ్గుతున్నాయి అనేది నేను చెప్తాను. సో మీలో చాలామంది కూడా దీన్ని రిలేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు కూడా కొన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. మీకు చాలా తక్కువ వచ్చి ఉండొచ్చు లేదా ఈక్వల్గా వచ్చి ఉండొచ్చు. సో లెట్ us see. సో ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటంటే, నాకు ఎంసీక్యూస్లో ఐ గాట్ 16 అండ్ డిస్క్రిప్టివ్లో ఐ గాట్ 21 నాకు డిస్క్రిప్టివ్ పోర్షన్లో వేశారమ్మా. ఎంసీక్యూ నాకు దే గేవ్ 16 మార్క్స్. మొత్తం ఎన్ని నాకు? సో నాకు 37 మార్క్స్ వచ్చాయి. ఇది నా పేపర్ వాల్యుయేషన్ చేసిన వాడు 37 మార్క్స్ హీ అలాటెడ్ మీ. బట్ రిజల్ట్ రోజు నేను చూసుకుంటే నా మార్క్ షీట్లో ఐ గాట్ ఎగ్జాక్ట్లీ 40. సో ఐఎమ్ క్వాలిఫైడ్ నా. సో దీన్ని బట్టి ఐసీఏ ఈ అటెంప్ట్లో ఆడిటింగ్లో 3 మార్క్స్ గ్రేస్ వేశారు నాకైతే. మరి మీకు తెలియదు నాకు ఎన్ని వేశారు అనేది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, నాకు ఎఫ్ఆర్ 63, ఏఎఫ్ఎం 63, ఆడిట్ 37. సో మీరు కానీ ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం పాస్ అయిపోయి మీ టోటల్ 150 మార్క్స్కి దగ్గరలో ఉంటే, సో ఒక 3 మార్క్స్ మనకు వేసి ఆడిటింగ్ పాస్ చేస్తారు అనేది నా పేపర్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. మేబీ 3 అవ్వచ్చు. ఒకసారి ఎవరో ప్రెసిడెంట్ చెప్పాడు, అంటే అప్ టు 5 మార్క్స్ మేము మీకు మార్కులు వేస్తాము అనేది కరెక్ట్ అయితే. ఎందుకంటే ఇదిగోండి లైవ్ నా పేపర్ 63 ఎఫ్ఆర్ 63 ఏఎఫ్ఎం కాబట్టి నాకు 37 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళని పాస్ చేశారు. ఇది ఫస్ట్ ఫ్యాక్ట్. సో ఐసీఐ గ్రేస్ మార్క్స్ వేస్తుంది ప్రొవైడెడ్ దగ్గరలో ఉంటే. సెకండ్, ఎంసీక్యూస్ నేను 14 మార్క్స్ అనుకున్నాను ఇది రిజల్ట్ రోజు ఎగ్జామ్ అయిన తర్వాత చూసుకుంటే. బట్ ఐ గాట్ 16. ఎంసీక్యూ పేపర్లో ఎటువంటి గ్రేస్ మార్క్స్ ఉండవు కదా. సో ఐ థింక్ ఒక ఎంసీక్యూ కరెక్ట్ అయినట్టుంది కదా. సో ఐ గాట్ 16. ఒక ఎంసీక్యూ పేపర్ అనుకున్న ప్రకారమే వచ్చాయి. అక్కడ నేను పెద్ద ఏం షాక్ అవ్వలేదు. బట్ డిస్క్రిప్టివ్ పోర్షన్ నేను అట్లీస్ట్ ఐ ఎక్స్పెక్టెడ్ సమ్ 30+ మార్క్స్. నేను 30 కన్ఫామ్గా వస్తే నేను ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే నేను రాశాను బాగా అని అనుకున్నాను నేను. బట్ ఇక్కడ చూస్తే నాకు మార్క్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 0 out of 14. ఐఎమ్ సెయింగ్ 0. బట్ నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాశాను అని నేను అనుకున్నాను ఎగ్జామ్ రాసినప్పుడు. అవి స్టాండర్డ్స్ అవ్వచ్చు, ఎస్ఆర్ఈలు అవ్వచ్చు, వాట్ ఎవర్. నాకేదో ఒక చిన్న పాయింట్ గుర్తొచ్చుండొచ్చు, ఆ ఎస్ఆర్ఈ నెంబర్ గుర్తొచ్చుండొచ్చి నేనేదో రాసేసాను. ఎందుకు? ఏదో చిన్న ఆశ ఏంటి, 1 మార్క్ అన్నా వెయ్యకపోతాడా ఐసీఏ వాడు. ఎన్నేసాడు? 0. లిటరల్లీ 0/14. క్వశ్చన్ నెంబర్ 2 4/14. ఐ గాట్ జస్ట్ 4/14. క్వశ్చన్ నెంబర్ 2ఏకి 1 మార్క్, 2బికి 1 మార్క్, 2సి మెటావర్స్ క్వశ్చన్ నాకు 3 పాయింట్లు గుర్తొస్తే 3 పాయింట్లు రాశాను, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏదో. సో దానికి వాడు ఫుల్ మార్క్స్ వేసాడు 2. నేను రాసిందే 2 పాయింట్లు, వాడు 4 పాయింట్స్ అడిగాడు ఎగ్జామ్లో. నేను 2 పాయింట్స్ కరెక్ట్ రాశాను, నాకు 2 మార్క్స్ వచ్చాయి. మిగతా పైన 2 క్వశ్చన్స్ ఏదో రాశాను మొత్తానికి. ఎస్ఏ 620 సంథింగ్ అనుకుంటాను. ఎన్ని వేసాడు మార్కులు? 1. నేను కనీసం ఒక ఫుల్ పేపర్ రాసుంటాను ఆన్సర్. ఎన్ని వేసారు? 1 మార్క్ వేశారు. తర్వాత చూడండి క్వశ్చన్ నెంబర్ 3 ప్రొఫెషనల్ ఎథిక్స్, కారో అండ్ ట్యాక్స్ ఆడిట్ క్లాజెస్. సో దీంట్లో నాకు ఎథిక్స్ క్వశ్చన్కి 3 మార్క్స్ వేసాడు. ఎందుకంటే నేను ఎంబీఏ తప్పు రాశాను. నేను నాట్ గిల్టీ అని రాశాను, అది గిల్టీ. బికాజ్ రికగ్నైజింగ్ యూనివర్సిటీ మాత్రమే కరెక్ట్. మొన్న ఎగ్జామ్లో వచ్చింది అన్రికగ్నైజ్ యూనివర్సిటీ. దెన్ నాకు ట్యాక్స్ ఆడిట్ లిమిట్స్ 5 out of 5. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, మరి కరెక్ట్గా రాస్తే ఆడిట్లో కూడా ఫుల్ మార్క్స్ పడతాయి అని చెప్పడానికి ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్. ఐ గాట్ 5 out of 5. లాస్ట్లో నాకు 3C ఐ థింక్ కారో అనేది అనుకుంటాను, దాంట్లో ఐ గాట్ 2 out of 4. సో క్వశ్చన్ నెంబర్ 3 నాకు ఐ గాట్ 10 మార్క్స్ out of 14 మార్క్స్, ఎందుకంటే ఆ క్వశ్చన్ నేను బాగా రాశాను కొంచెం. క్వశ్చన్ నెంబర్ 4 అగైన్ ఐ గాట్ 3 మార్క్స్ ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 4 ఐ గాట్ 3. క్వశ్చన్ నెంబర్ 4ఏకి 2 మార్క్స్, క్వశ్చన్ నెంబర్ 4బికి 1 మార్కు, క్వశ్చన్ నెంబర్ 4సికి 0. అంటే చూడండి, మనం రాసేసాం అనుకుంటున్నాం,
బట్ వాడు అడిగింది మనం రాయం. ఆడిటింగ్లో వాడు ఏదో అడుగుతాడు, మనకేదో గుర్తొస్తుంది, అది మనం ఎగ్జామ్ రాసి వస్తున్నాం. ఎన్ని వేస్తున్నాడు? నిర్దాక్షిణ్యంగా 0 వేస్తున్నాడు. చూడండి, అది మీకు చెప్తుంది నేను. క్వశ్చన్ నెంబర్ 5 ఐ గాట్ 4 out of 14 అమ్మ, 4 marks. క్వశ్చన్ నెంబర్ 5A నేను రాసినట్లేను. క్వశ్చన్ నెంబర్ 5B రాశాను, ఐ గాట్ 1 mark. క్వశ్చన్ నెంబర్ 5C ఎథిక్స్ పీర్ రివ్యూ క్వశ్చన్, లిస్టెడ్ కంపెనీ, దాంట్లో నాకు 3 marks వచ్చాయి. క్వశ్చన్ నెంబర్ 6 ఐ టుక్ చాయిస్. అంటే చూడండి ఓవరాల్గా హౌ ఐసీఐ గివింగ్ మార్క్స్. సో అడిగిన క్వశ్చన్కి ప్రిసైజ్గా ఆన్సర్ రాస్తే మార్కులు వేయట్లేదు. ఫస్ట్ థింగ్, అడిగిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా ప్రొవిజన్ రాయాలి, అనాలిసిస్ రాయాలి అండ్ కన్క్లూజన్ రాస్తేనే వాళ్ళు మనకి మార్కులు వేస్తున్నారు. సెకండ్ పాయింట్, కీవర్డ్స్ రాస్తేనో, బయట చెప్తారు కదా మహానుభావులు వచ్చి, కీవర్డ్స్ రాస్తేనో లేదా సైడ్ హెడ్డింగ్స్ రాస్తేనో మార్కులు వెయ్యట్లేదు. సింపుల్గా 1 mark వేస్తున్నారు నువ్వు కీవర్డ్స్ రాసి వస్తే. సో ఆడిటింగ్లో డిస్క్రిప్టివ్ పార్ట్లో నీకు అట్లీస్ట్ 20 to 25 marks రాందే. అంటే నువ్వు 25 marks కానీ క్రాస్ అవ్వలేకపోయావంటే నీకు 40 marks రావు. సో దీన్ని బట్టి మీకు వాట్ యూ షుడ్ లర్న్ ఈస్, ఆడిటింగ్లో పైపైన చదువుకెళ్ళి సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని ఏదో ఎవరిదో 100 pagesలో ఉండే షార్ట్ నోట్స్ లేదంటే కీవర్డ్స్ హైలైట్ చేసుకొని మ్యారథాన్లు విని రివిజన్ క్లాసెస్ విని మీరు ఆడిటింగ్ ఎగ్జామ్కి వెళ్ళారంటే September 26లో కూడా యూ విల్ ఎండెడ్ అప్ విత్ 15 to 25 marks ఓన్లీ. 15-25 marks అసలు మార్క్సే కాదు. మీరు ఏమైనా అనుకోండి, 15 to 25 marks ఆర్ నాట్ ఏ మార్క్స్ ఇన్ సిఏ ఫైనల్. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యేలా 25 వచ్చాయి, నాకు అవ్వకపోయినా 25 నాకు వచ్చాయి. ఎందుకంటే ఏదో కొన్ని ఎంసీక్యూలు తగులుతాయి, 2-3 క్లాసెస్ రాస్తాం. సో కాబట్టి ప్లీజ్ ఆడిటింగ్ పేపర్ని ఒక సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చెయ్యండి. ఇప్పటి వరకు నేను చేసిన మిస్టేక్ అదే, చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ కూడా అదే. ఆడిటింగ్ పేపర్ని ఒక సబ్జెక్ట్ లాగా చూడండి. దానికి కూడా పెద్ద పెద్ద బుక్స్ చదవాలి, దానికి ఏదో 100 pages 200 pagesలో అయిపిచ్చేద్దాం. చార్ట్ బుక్లు నేను చూసాను, మన చార్ట్లు ఫాలో అయ్యాను, మార్కులు రావట్లేదు. మీరు ఐసీఏ స్టడీ మెటీరియల్ తీసుకొని ఆ లాంగ్వేజ్ చదువుకుంటేనే మీరు పాస్ అవుతారు, రైట్? సో ఇదే మన సర్టిఫైడ్ కాపీ. నేను FRAFM అప్లై చేస్తాను, అవి వస్తే నేను అవి కూడా ఒకసారి చెప్తాను, ఎక్కడ మార్కులు పడుతున్నాయి ఎక్కడ మార్కులు పడట్లేదు. బట్ ఆడిట్ చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ గాడ్ నాకు 37కి 3 marks వేసి పాస్ చేశాడు. అదర్వైజ్ నేను మళ్ళీ ఆడిట్ పేపర్ కోసం ఐ షుడ్ వెయిట్ ఫర్ సెప్టెంబర్. అంటే లైఫ్ చూడండి ఎంత డిఫర్ అయిపోతుందో. ఇప్పుడు నేను హ్యాపీగా పాస్ అయ్యాను కాబట్టి అది కష్టపడ్డామా లేదా చిన్న లక్ ఫ్యాక్టరా, వాట్ ఎవర్, కష్టపడినప్పుడు లక్ ఫ్యాక్టర్ వస్తాం ఆటోమేటిక్గా. బట్ చూడండి, ఇప్పుడు నేను GMCS చేసుకుంటున్నాను, రేపు సెప్టెంబర్లో మెంబర్షిప్ అప్లై చేసుకుంటాను, ఐ విల్ టేక్ COP, ఐ కెన్ గో ఫర్ జాబ్. అంటే నా లైఫ్ చూడండి ఒక ట్రాక్లో పడింది కదా. ఏ దారి తెలియకుండా తిరిగే వాళ్ళకి ఏదో ఒకటి మొత్తానికి ఓకే CA అయ్యాం. అదే నేను ఆడిటింగ్లో మొన్న నాకు ఒక 34 వచ్చుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 37 కాబట్టి సేఫ్ అయ్యాను నేను. అదే నాకు 34 వచ్చుంటే నాకు గ్రేస్ మార్క్స్ వేసేవాళ్ళు కాదు, నేను CA పాస్ అయ్యేవాళ్ళు కూడా కాదు. అప్పుడేంటి మళ్ళీ సెప్టెంబర్ కోసం వెయిట్ చేసి, మళ్ళీ రిజల్ట్ నవంబర్ కోసం వెయిట్ చేసి, మళ్ళీ జనవరి అంటే ఏంటి 2025లో అగైన్ 6 months ఆఫ్ టైం వేస్ట్ కదా నాకు. సో గుర్తుపెట్టుకోండి, 1 mark కూడా మీ అటెంప్ట్ డిసైడ్ చేస్తుంది. మీకు అటెంప్ట్ అంటే 6 months ఆఫ్ లైఫ్ మీకు. సో ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి. ఆడిటింగ్ పేపర్ని లైట్గా తీసుకోమాకండి, ఆడిటింగ్ని సీరియస్గా తీసుకొని చదవండి. డైలీ రివైజ్ చేయండి ఆడిటింగ్. అండ్ చిన్న చిన్న చార్ట్ బుక్లు పెట్టుకుంటే ఆడిటింగ్ పాస్ అవ్వరు. ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లో చెప్పేవన్నీ కూడా వాస్తవంగా జరగవు. సో సోషల్ మీడియా లైఫ్ ఈజ్ కంప్లీట్లీ ఫేక్ లైఫ్. సోషల్ మీడియాలో యూట్యూబ్లో చెప్పేవన్నీ కూడా ఐసీఏ ఎగ్జామ్లో జరగవు, ఓకేనా? సో బీ ప్రాక్టికల్. మీరు కంప్లీట్ ఆన్సర్ రాస్తేనే మార్కులు వస్తున్నాయి అండ్ జాగ్రత్త చూసుకోండి, ఓకేనా? సో బాగా చదువుకోండి, త్వరగా పాస్ అయిపోండి. ఎందుకంటే నాకు తెలుసు లేట్గా పాస్ అవ్వటం వల్ల లైఫ్లో పెద్ద హ్యాపీనెస్ ఏం లేదమ్మా. మొన్న ఏదో పాస్ అయ్యాం కానీ టు హూమ్ విల్ సెలబ్రేట్ విత్ నో వన్.
సో పాస్ సిఏ అనేది ఎంత త్వరగా పాస్ అయితే అంత హ్యాపీగా ఉండొచ్చు. ఎంత లేట్గా పాస్ అయ్యే కొద్దీ అనిపిస్తాం పాస్ అయినా సిఏనే కదా అంటే దెర్ ఈజ్ నో దట్ వాల్యూ అండ్ కిక్ వన్స్ యూ గెట్ డిఫర్డ్ సో మెనీ అటెంప్ట్స్ లైక్ అస్. సో చదువుకోండి. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎందుకంటే నేను ఇవి ఎక్కువ చూస్తున్నాను కాబట్టి అమ్మ, దయచేసి పక్కన వాళ్ళ గురించి ఆలోచించకండి. మీ పక్కలో ఏం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇదంతా ఆలోచించారంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళలేరు. సో ప్లీజ్ కీప్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. నేను వాళ్ళ జిఎంసీఎస్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు నాకు భలే రిలేట్ అయింది. అది ఏంటంటేనమ్మా, ఒక 1 minute మీద మంచి ఎగ్జాంపుల్ వినండి, మీకు యూజ్ అవుతుంది. ఒక అడవి ఉందంటమ్మా. అడవిలో ఒక పులి, ఒక బఫెలో, ఒక టైగర్, ఒక బఫెలో ఒక డిస్కషన్ చేస్తున్నాయి అంట. ఏమని? టైగర్ ఏమో భూమి గుండ్రంగా ఉంటుంది అని టైగర్ ఆర్గ్యూ చేస్తుందంటమ్మా. బఫెలో ఏమో లేదు భూమి స్క్వేర్ షేప్లో ఉంటుందని ఆర్గ్యూ చేస్తుందంటమ్మా. సో టైగర్ ఆర్గ్యూ విత్ బఫెలో అంటే ఒక 3-4 months అంట ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారంట, లేదు గుండ్రంగా ఉంటుంది, స్క్వేర్ ఉంటుందని. సో దెన్ దే విల్ గో టు లయన్. వాళ్ళు లయన్ దగ్గరికి వెళ్ళారంట జడ్జిమెంట్ కోసం. దెన్ లయన్కి చెప్పారంట, నేను భూమి గుండ్రంగా ఉందంటున్నాను, బఫెలో ఏమో భూమి స్క్వేర్ అంటుంది. అంటే లయన్ సింప్లీ సెడ్ నో భూమి స్క్వేర్ షేప్లో ఉంటుందని చెప్పేసి బఫెలో విన్ అని చెప్పి పంపించేసిందంట ఇమీడియట్గా. సో దెన్ లయన్ వాజ్ షాక్డ్. లయన్ ఇంకా తిట్టం స్టార్ట్ చేసింది, ఏంటి ఏమనుకుంటున్నావు, నువ్వు మంచి లీడర్ అనుకున్నాను, నేను ఇలా చేస్తావు అనుకోలేదు నేను అని. దెన్ లయన్ ఏం చెప్పిందంటే టైగర్కి, సి యూ ఆర్ ఈక్వల్ టు మీ. ఓకే, టైగర్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మీ, బట్ యూ ఆర్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్, 3 months of your time with stupid buffalo. Why you unnecessarily arguing with that buffalo, stupid fellow? He is no more equal to you. He is very far behind you. అంటే నాకు వెంటనే స్ట్రైక్ అయిందమ్మా. ఓకే, మన లైఫ్లో కూడా మనం ఇలాంటి బఫెలోస్ తోటి అన్నెసరీగా టైం వేస్ట్ చేసి ఉంటాం. ఇలాంటి బఫెలోస్ తోటి టైగర్ కెనాట్ వేస్ట్ దేర్ టైం. సో నో యువర్ వాల్యూ, నో యువర్ వర్త్. డోంట్ గివ్ యువర్ టైమ్, efforts, everything for these kind of buffaloes for unnecessary discussions. నాకు భలే స్ట్రైక్ అయింది పాయింట్. ఎస్, నేను కూడా చాలా టైం వేస్ట్ చేశానే ఇలాంటి స్టూపిడ్ ఫెలోస్ తోటి చాలా టైం మాట్లాడి. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం అమ్మా. సో నాకు ఇప్పుడున్న ఒకే ఒక్క గోల్ ఏంటంటే ఐ వాంట్ టు గెట్ సమ్ గుడ్ వాట్ ఎవర్ జాబ్ అవ్వచ్చు లేదా ప్రాక్టీస్ అవ్వచ్చు. ఐ జస్ట్ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ అండ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ. నాకు ప్రపంచంలో ఎవడెటు పోయినా, ఎవడు ఉన్నా చచ్చిపోయినా, ఎవడు ఎలా పోయినా నేను పట్టించుకోనమ్మా. ఐ కన్సర్న్డ్ అబౌట్ మై సెల్ఫ్, మై పేరెంట్స్, మై ఫ్యామిలీ. మై ఓన్లీ ఎయిమ్ ఈస్ ఐ వాంట్ టు మేక్ దెమ్ హ్యాపీ. ఐ వాంట్ టు మేక్ సమ్ మనీ. ఐ హ్యాడ్ సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఐ వాంట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఐ వాంట్ టు మేక్ మై పేరెంట్స్ హ్యాపీ. ఇంకా నేను ఎవరి గురించి ఆలోచించను. ఐ డోంట్ థింక్ గుడ్ అబౌట్ యూ, ఐ డోంట్ థింక్ బ్యాడ్ అబౌట్ యూ. అసలు నేను నీ గురించి పట్టించుకోను. అది నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వు ఎవరైనా అనవసరం నాకు. అసలు ఐ డోంట్ ఈవెన్ థింక్ యు ఆర్ ఎగ్జిస్టింగ్. సో ఐఎమ్ జస్ట్ ఫాలో. అయిపోయిన తర్వాత టీచింగ్ స్టార్ట్ చేస్తే టీచింగ్ స్టార్ట్ చేసుకుంటాము, లేదా ప్రాక్టీస్ జాబ్ వాట్ ఎవర్, వేర్ ఎవర్ ఐ వాజ్. ఐ నెవర్ ఎవర్ థింక్ అబౌట్ అదర్స్. ఎలా ఉన్నారు, వాడని సంపాదిస్తున్నాడు, వీడని సంపాదిస్తున్నాడు, వాడికి పెళ్ళి అయిపోయింది, వీడికి కారు ఉంది, వీడికి బండి ఉంది, అమ్మ వీడు ఎలా అయిపోయాడు, వీడు దొంగ, వీడు మంచోడు కాదు, వీడేదో ఇట్లాంటి ఐ నెవర్ ఇన్ మై లైఫ్. బికాస్ ఐ వాంట్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ మై సెల్ఫ్, సెల్ఫ్ లవ్. ఐఎమ్ వెరీ సెల్ఫిష్ పర్సన్. ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్ ఓన్లీ అండ్ మై పేరెంట్స్. ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఐ వాంట్ టు మేక్ దెమ్ ప్రౌడ్ అట్లీస్ట్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద CA. సో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ అవాయిడ్ those people who always talk about others and always focusing on the life of others. ఇలాంటి ఎదవల్ని డిలీట్ చేసేయండి, మీరు లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ఓకేనా? సో ఆడిటింగ్ పేపరు చూసారుగా, దోలు తీరిపోతుంది. బాగా చదువుకోండి.
ఆల్ ది బెస్ట్. ఓకేనా, కలుద్దాం. బాయ్.